ఈరోజు నేను మీ అందరికీ రావడం ముఖ్య కారణం, నా పేరు ఆకుల గజేంద్ర, రాష్ట్ర కాపు నాయకుడిని. ఈరోజు రావులపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించాలని నేను మీ ముందరకు రావడం జరిగింది. ఈ టైంలో నా మిత్రులైన విలేకరులందరికీ కూడా ఒక మాట చెప్పిన వెంటనే అందరూ ఎక్కడెక్కడో ఎన్నో కార్యాల్లో ఎంతో బిజీగా ఉన్నా నా ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చిన దానికి మొట్టమొదటిగా నా తమ్ముళ్ళైన విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి వర్గాల్లో నేను చెందినవాడిని. అన్ని వర్గాలు కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తిని. కానీ ఈరోజు నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా స్పందిస్తున్నా. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహము ప్రతిష్ఠించే నిర్మాణం చేస్తుంటే ఒక వెధవ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆ విగ్రహం ఈయన స్థాపించకూడదని చెప్పి నానా గొడవ చేసి దానికి బలిజ కులస్తులందరూ ఏకమై అతన్ని పోరాడిస్తే అతను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక వైసీపీలో పోలీసు వాళ్ళు కూడా అతనికి మద్దతు ఇస్తే ఆ పోలీసు వాళ్ళను కూడా ఎదుర్కొని బలిజ కులస్తులందరూ కూడా రంగరంగ వైభవంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆడ పెట్టినారు. కానీ అది ఓర్చుకోలేక ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటాన్ని కిందికేసి కాలుతో తొక్కడము ఎంతవరకు సమంజసం అనేది కూడా అడుగుతున్నా. ఇతనికి నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా, రాయల్ పీప్ ఫెడరేషన్ ఆర్పిఎఫ్కి ఒక జాతీయ నాయకుడిగా, కాపునాడుకి ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నా. మన రాష్ట్రంలోనే కాకుండా సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో కూడా ఉన్న బలిజ సంఘాలు అన్నీ ఏకమై ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా. ఎందుకురా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రావాలంటే దానికి పునాది కాపులు లేకపోతే రాజకీయం లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల తలరాతను మార్చిన గొప్ప వ్యక్తి, ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి, మన అందరి వాడు, అన్ని వర్గాలను కలిపోయే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మేము ఈ సమాచారం చేరవేస్తాం. ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ దృష్టికి చేరుస్తాం. లోకేష్ బాబు కూడా చేరుస్తాం. దీనిపైన మేము చాలా తీవ్రంగా పోరాడతామనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ఏ జగ్గారెడ్డి నీకు వగుంటే కాపులు తగిలే దీనికి నువ్వు తట్టుకోలేవు. కాపుల సునామీలో నీవు మట్టుగట్టుకుపోయి కనుమరుగైపోతావు అనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా హెచ్చరిస్తున్నా తీవ్రంగా. దీనికి బహిరంగంగా జగ్గారెడ్డి నువ్వు బహిరంగంగా వచ్చి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎక్కడైతే నువ్వు అడ్డుకున్నావో అక్కడ వాళ్ళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పాదాలను పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం బలిజ కులస్తులందరూ అనేసి కూడా నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా. దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నా, కాపులు లేకపోతే వైసీపీ పార్టీ కూడా లేదు. ఇప్పటికే కాపులను అందరినీ అడుగుతొక్కేసినారు. ఉండే వాళ్ళని కూడా అడుగుతొక్కిగా మీరు చాలా తప్పు చేస్తున్నారు. కావున వైసీపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి బహిష్కరణ చేయవలసిందిగా నేను వైసీపీ అధిష్టానానికి నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా. కావున మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడెక్కడ బలిజ కులాస్తులు ఉన్నాయో సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఏకమై జగ్గారెడ్డి మన శ్రీకృష్ణ విగ్రహం పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు మనం వదలకూడదు అనేసి కూడా నేను మీ అందరికీ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినిపించుకుంటున్నా. ఎందుకంటే నేను ఎన్నో చోట్ల ఇప్పుడు రెడ్లు వందరు వ్యాపన విగ్రహం నరసింహారెడ్డి గారి విగ్రహం పెడతాంటే కూడా అక్కడికి నేను ఎంతో సంతోషంగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఒక అన్నదమ్ముడిగా నిలబడి ఆ విగ్రహాలు దీన్ని కూడా చేసిన. నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినప్పుడు మేము ఎంతో సంతోషంగా సాయం చేద్దాం, అండదండలుగా ఉన్నాం కాపులందరూ. అదేవిధంగా వైఎస్ రాజశేఖర విగ్రహం కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు,
ఇట్లా ఏ విగ్రహం పెట్టినా కాపులు మేము మాది అని కాపు కాసి మేము అన్నిట్లో కలిసిపోయేవాళ్ళం. కానీ ఈరోజు కాపులకు అన్యాయం జరిగితే మట్టుకో తట్టుకునేది లేదు. జగ్గారెడ్డి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే నువ్వు మా మా కులదైవం శ్రీకృష్ణ విగ్రహాన్ని అవమానపరిచినావో అదే స్థానంలో నువ్వు ఆ విగ్రహం కాలు పెట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం. నీ జీవితం, నీ రాజకీయ జీవితం కావచ్చు, ఇంకో జీవితం కావచ్చు, సర్వనాశనం అయిన వరకు కూడా ఏ కాపులను కూడా వదలమనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపు నాయుడిగా ఘాటుగా నీకు హెచ్చరిస్తూ, ప్రతి ఒక్క బలిజ కులస్తులు అందరూ కూడా నా మాటకు స్పందించి అందరూ కూడా దీనిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్.